అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అంతులవుతున్నాయంటగా హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. మీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. వంకాయలు కిలో ఎంత? 5 రూపాయలండి. క్యాబేజ్ 4 రూపాయలమ్మా, బెండకాయలు 3 రూపాయలమ్మా. ఒక్కొక్కటి కిలో చొప్పున ఇవ్వు. చచ్చో, ఆయన వస్తున్నారు. ఇప్పుడు వీడికి పెళ్ళయిందో లేదోనని మీటింగ్ పెడతారు. ఏవయ్యా, నీకు పెళ్ళయిందా? నాకా? ఎందుకమ్మా? మీ తాలూకు ఎవరన్నా ఉన్నారా? అదేం కాదు లేవయ్యా, అయ్యగారు వస్తున్నారు. ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు. మార్కెట్కి నా వల్ల కాదు. నా పెళ్లికి మార్కెట్కి ఏమిటమ్మా సంబంధం? అయ్యో నిజమే అయ్యా. ఆగు, ఏమిటి చకచకా కొనేస్తున్నావు? మన పాలసీ ఫిలాసఫీ తెలుసుగా, అడిగావా మరి? అడిగాను, ఎప్పుడో అయిపోయిందట. ఏమయ్యా, అయిపోయి ఎన్నాళ్ళయింది? ఏంటి సార్, ఏంటైపోయి ఎన్నాళ్ళైందంటారు? అదేనయ్యా, పెళ్ళి ఎన్నాళ్ళయింది? పెళ్ళిలా అంటే లేత పెళ్లి కొడుకు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక మీరు పదండి, అలసిపోయినట్టున్నారు. కాఫీ తాగుతారు. డబ్బు ఇచ్చేద్దాం. ఏమయ్యా, ఎంత అయింది? 20 రూపాయలు అయిందండి. 20 రూపాయలా? ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. వచ్చా మరి చిల్లరా? పాప కొత్తగా పెళ్ళైన వాడు పొట్ట చేతితో పట్టుకొచ్చాడు, బేరవాడకూడదు. వస్తావయ్యా? నమస్తే సార్. ఒకటి మూడు నా స్వామి రంగా, మన్మథ నక్షత్రమా దాని మోహమా? ఇప్పుడు నా శీలం గ్యారంటీ. అనవసరంగా ఆవిష్పడ్డాను. చచ్చిన శవాన్ని అనుకుంటుందా? పర్లేదు. అవును, నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయినేంటి? ఎవరది? నేను. నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి. పడుకోవడానికా? ఇక్కడ వీల్లేదు, బయటికి వెళ్ళి పడుకో. ఇవాళ మొగుడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట. నువ్వు నేను 3 పెళ్ళాం అయితే కదా. అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది, చెప్పలేని బాధ. ప్లీజ్ ఈ ఒక్క రోజండి. అబ్బా నరాలకి నిప్పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో, మన్మథ తాపం మొదలైంది. అమ్మా అమ్మా, అత్తయ్య గారు మావి గారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు. అయితే నేను బయటకు వెళ్ళిపోతా. నాతో పెట్టుకో. అమ్మా అమ్మా, ఇదేంటి ఇక్కడ మంచం లేదా? అంటే కళ్ళు తిరిగిపోతాయి. లేవండి, నిద్ర మాత్రలు వేసుకున్నారా? రేపొద్దున్నే చూడండి, మీకే తెలుస్తుంది. సావిత్రి, సావిత్రి. ఏమిటండి? అది చూసావా, మన్మథ నక్షత్ర ప్రభావం. వాడు ఎవడనుకున్నావే, నా కొడుకే. చాలండి ప్రతాపం, వెళ్ళి లేపండి. సిగ్గు సరం లేకపోతే సరి, ఈ వయసులో కూడా సరదాలు ఇంటికి.
ఒరే రాంబాబు, మ్, రాంబాబు, ఆ, లేవరా మ్, లేవరా అంటే. లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా? నిద్ర మాత్రలు మింగానే. నిద్రమత్తులో ఏమైనా తప్పు చేశానా? అమ్మో, నా శీలం పోయిందా? నీ భార్య నిన్నగా వ్రతం చేసింది, అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా. నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్. అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ దిక్కుమాలిన ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నీకేం తెలుసు? నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? ఆ వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ. ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? నీ ప్రమేయం అక్కర్లేదు. మీ చల్లని చూపే చాలు. ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు. చూద్దాం పద. పద. మారు పేరుతో ఉత్తరం రాస్తాడా? వాణ్ణి నా టాక్సీలో గుర్తించి చంపుతా. అసలు నిన్ను చంపుతా. నిన్ను చంపుతానే. ఏమిటైతే తలని అలా గుడ్డు మాత్రం పచ్చావా? సిగ్గులేదు. ఓహో, వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు అత్తరం. అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తాడా? చదవండి, మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారా పిలిచి. ఆ రోజుల్లో నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటాం. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును. ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి. అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక్కి తిప్పి చూసేది? వెనక్కి తిప్పి చూడాలట. ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా, నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ లేఖ రాస్తావా? చేతగా దద్దమ్మా. నువ్వు ఆగు. నిన్ను 2 కొడితే కానీ నాకు మనసు. గసొచ్చేస్తుందమ్మా. ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చేతవసరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఏమండి? ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి ఉంటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగమునిపే జైకి క్షమాపణ చెప్పు. సారీ, క్షమాపణలు చెప్పవలసి వస్తే దీనికి కాదు,
పాపం మొగుడి చేత తన్నులు తిన్న భాగ్యలక్ష్మి చెప్పాలి.